యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కాదు? డిసెంబర్ నెలంతా ఆనంద మాసమున మనం అందరము క్రీస్తును గూర్చిన జనన విషయాలు, ఆయన వంశావళిని గూర్చి, అలాగే లూకాసు వార్తలో యేసయ్యను గూర్చి ప్రకటించడానికి వస్తున్న యోహాన్ చరిత్రను గూర్చి కూడా ఇక్కడ రాయబడటం విశేషం. వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నును. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసు నోటికి మాటలు అందించి వాక్యం ద్వారా అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యాన్ని బట్టి అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు ఇంకా పుట్టక ముందు మరికొన్ని విశేషాలు లూకాసు వార్తలో రాయబడ్డాయి. జకరియా తన తరగతి క్రమము చొప్పున, ఆనాడు యేసు ప్రభు పుట్టే కాలంలో మళ్ళా యాజక ధర్మము ఇవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. జకరియా ఒక యాజకుడై ఉండి తన తరగతి చొప్పున దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజక ధర్మాన్ని చేయటానికి వెళ్ళవలసిన వంతు వచ్చినప్పుడు, అతడు వెళ్ళినప్పుడు మరి ప్రజలందరూ బయట ప్రార్థన చేసుకుంటున్నారు. జకరియా కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ జకరియా ప్రార్థన ప్రజలందరి కొరకు మాత్రమే కాకుండా తనను గూర్చి విచారంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆ విచారం అంటే, జకరియాకు తన భార్యకు ఎలిజబెత్కు సంతానము లేరు. సంతానం లేకపోతే మనం ఏ పనులు చేసినా సరే, పిల్లలు కానీ లేకపోతే మన బాధ, మన వేదన అంతా కూడా ఎప్పుడు ఆ పిల్లల దృష్టిలోనే ఉంటుంది. అది సహజం. కాబట్టి జకరియా యాజకుడుగా ఉండి అందరి కోసం మొరపెట్టవలసిన వాడై ఉన్నప్పటికీ తన యొక్క చింతను దేవుని దగ్గర వెళ్ళబుస్తుండగా దేవుడు అతనికి సమాధానాన్ని ఇచ్చాడు. ఎప్పుడు కూడా ప్రార్థనలకు దేవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని ఇస్తాడు. వీరు ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నారో వీరి చింత యావత్తు కూడా ప్రతిరోజు వారి ప్రార్థనలో కనబడుతుంది దేవునికి. ఒకానొక సమయం వస్తుంది ఎప్పుడు దేవుడికి, ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. వీళ్ళు ఎప్పటికీ మొరపెడుతున్నప్పటికీ యేసయ్య ఇంకా పుట్టక ముందు, కొద్ది రోజుల ముందు, కొన్ని నెలల ముందు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు వారికి చేశాడు. జకరియా అని చెప్పి దేవుడు పంపిన గబ్రియల్ దూత మాట్లాడుతుంది. ఓ జకరియా, ఇదిగో నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి సమీపించాయి. నీ ప్రార్థనలు దేవుడు విని గొప్ప జవాబిస్తున్నాడు. ఇదిగో ఎలిజబెత్ గర్భమున యోహాను అనే ఒక భక్తుడు పుడుతున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద పుట్టక ముందే
కొంతమంది పుడతారని కొంతమంది మాత్రమే ఆ అర్హతను పొందారు. అందులో ప్రధానుడు యోహానని మనం చెప్పొచ్చు. యెషయా గ్రంథంలో యేసయ్య ఎలాగైతే పుడతాడో, యేసయ్య యొక్క మార్గాన్ని సరళం చేయడానికి పుట్టే ప్రవక్తను గురించి కూడా అరణ్యములో కేకలు వేయు ఒక శబ్దము పుడుతుందని చెప్పి యోహాను ప్రవక్తను గూర్చి, బాప్తిస్మిచ్చే యోహాను గూర్చి యెషయా భక్తుడు ప్రవచిస్తాడు. అదే రీతిగా ఈ యొక్క గబ్రియేలు దూత వచ్చి సమాచారాన్ని మన జకర్యాకు చెప్తుంది. అంతేకాకుండా మరి ఆ పుట్టే బిడ్డ ఎలాంటి వాడో ఇక్కడ చెప్పబడుతుంది. 14వ వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేల్లో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. హల్లెలూయా. ఆ యోహాను ఎలాంటి వాడు చెప్తున్నాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ఈ లోకం దృష్టికి గొప్పవాడని చెప్పట్లేదు గాని ప్రభు దృష్టికి గొప్పవాడు. హల్లెలూయా. ఈ లోకం దృష్టికి గొప్పవారైన వారు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకపోవచ్చు, దేవునికి ఆయన దృష్టికి గొప్పవారు కాకపోవచ్చు. కానీ యోహాను అరణ్యంలో పెరుగుతాడు. అతను గూర్చి చదువుకున్నప్పుడు చాలా విషయాలు మనకి ముందు తెలుస్తాయి. అయితే అతడు పుట్టినది మొదలుకొని, ఎలిజబెత్ గర్భంలో నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. అది యోహాను యొక్క ప్రత్యేకత. హల్లెలూయా. ఇంకా మనము ఈ విషయాలన్నీ గ్రహిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ ప్రియమైన ఆ బిడ్డలందరూ నీ వాక్యాన్ని రోజు చూస్తున్నారు, వింటున్నారు ప్రభువా. వారందరినీ నీ ఆత్మతో బలపరచండి. నీ కోసం యోహాను ఎలాగైతే నీ మార్గాలు సరళం చేశాడో, నీ రెండవ రాకడకు ఇదో యోహాను వలె మేమును ఆత్మను కలిగి నీ మార్గాన్ని సరళం చేసే వారముగా మేముండుటకు సహాయం చేసి కృప అనుగ్రహించమని ఈ స్తుతి నైవేద్య కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.